ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెల కుంభకోణంలో 700 కోట్లు మళ్లింపుపై ఈడీ రంగంలోకి దిగిందండి. గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గొర్రెల కుంభకోణం అనేది పెద్ద కుంభకోణం అండి. ఇది పేద ప్రజల కోసం గొర్రెలను పంచుతామని చెప్పి దీంట్లో జరిగిన ఈ కుంభకోణంలో 700 కోట్లు మళ్లింపులు జరిగినాయంట. ఈ కుంభకోణం ఎలా జరిగింది ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ గ్రేటర్ హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్కు గతంలో ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండి సభావత్ రామచంద్ర నాయక్, లోలోన కంపెనీ నిర్వాహకులు. చూడండి, ఈ కుంభకోణము ఈ రాష్ట్రంలో జరిగిన ఈ కుంభకోణం అండి. సంచలనం సృష్టించింది ఈ గొర్రెల కుంభకోణం. ఈ గొర్రెల కుంభకోణంలో జరిగితే ఏమి పరిస్థితి ఏమి అని మనం చూసుకుంటే, దీంట్లో మోయిద్దీన్, ఇక్రముద్దీన్ తదితర నిందితులు ఇళ్ల కార్యాలయంలో 8 చోట్ల ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. సోదాల అనంతరం కళ్యాణ్ కుమార్ను ఈడీ కార్యాలయానికి తరలించి విచారించారు. సొంత కారులో కార్యాలయానికి వెళ్లిన కళ్యాణ్ కుమార్ రాత్రి వరకు అక్కడే ఉన్నారు. గొర్రెల పంపిణీ పేరిట 2.01 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టించినట్లు తొలుత గచ్చిబౌలి పోలీసులకు గత ఏడాది వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది. రామచంద్ర నాయక్, కళ్యాణ్ కుమార్తో సహా మొత్తం 17 మంది అరెస్ట్ చేసింది. చూడండి, ఈ సంచలన కేసు అండి. ఇది గొర్రెల కుంభకోణము, 700 కోట్లు కుంభకోణం అంట. ఇది మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కుంభకోణాలు జరిగినాయి. ఈ జాబితాలో పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. దళారులుగా వ్యవహరించిన మోయిద్దీన్, ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు ఆధారంగా ఈ ఈడీ గత ఏడాది ఈసీఐఆర్ నమోదు చేసింది. గత ఏడాది జూన్లో సమాఖ్య ఎండీకి లేఖ రాసి సమాచారం సేకరించింది. తర్వాత ఈడీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా ఏడాది అనంతరం సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకునింది. చూడండి, ఈడీ ఎప్పుడో కేసు బుక్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఏడాది తర్వాత సోదాలు చేయడం సంతరించుకునిందంట. ఈ గొర్రెల కుంభకోణము 700 కోట్ల కుంభకోణం అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో సంచలన కేసు. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కుంభకోణంలో 700 కోట్లు చేయిలు మారినట్లు కూడా మనకు తెలుస్తుంది. 7 జిల్లాల్లోనే 253 కోట్లు సోహా చేశారంట ఈ గొర్రెల కుంభకోణం. చూడండి, పేదోళ్లకు గొర్రెలు పంచే దాంట్లో కూడా కుంభకోణాలు చేస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అప్పుడు ఉన్న గవర్నమెంట్ 2017 నుంచి గొర్రెల పంపిణీని ప్రారంభించారు. భరాసా ప్రభుత్వ హయాంలో 2 విడతలుగా సుమారు 4.25 లక్షల యూనిట్లను పంపిణీ చేసినట్లు చూపించారు. ఇందుకోసం దాదాపు 4,000 కోట్లు మంజూరు చేశారు. అయితే కొన్ని యూనిట్లనే పంపిణీ చేసి ఎక్కువ కొన్నట్లు చూపడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. చూడండి, 4,000 కోట్లంట. ఏది ఆ గొర్రెల పంపిణీ దానికే 4,000 కోట్లు ఖర్చు పెట్టారంట 2017 నుంచి గవర్నమెంట్లో వాళ్ళు 2023 వరకు. చూడండి, ఈ 4,000 కోట్లలో ఖర్చు పెడితే గొర్రెలు ఎక్కువ కొన్నట్లు చూపించారంట, కానీ పంపిణీ చేసింది తక్కువంట. దీని ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికారులతో పాటు దళారుల వాటాలు పంచుకొని కోట్ల సొమ్ము సోహా చేశారు. ఇదే అంశాన్ని కాగ్ సైతం ప్రస్తావించింది. బైకులపై గొర్రెలు తరలించినట్లు లెక్క చూపి నిధులు కొట్టేసినట్లు తెలిసింది. అప్పట్లో 7 జిల్లాల్లో నిర్వహించిన తనిఖీలలో సుమారు 253 కోట్ల మేర నిధులను స్వాహా చేసినట్లు కాగ్ గుర్తించింది. చూడండి, కాగ్ అనేది అప్పుడే చెప్పిందంట, ఈ గొర్రెల కుంభకోణం 4,000
కోట్లు మంజూరు చేశారంట ఈ గొర్రెలు పేద ప్రజలకు పంచడానికి. ఇది 2017 నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభించారంట. అప్పట్లో భరాసా ప్రభుత్వ హయాంలో 700 కోట్లు ఈ కుంభకోణంలో అక్రమంగా జరిగింది అనేది తెలిసిందండి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గొర్రెల కుంభకోణం ఒక సంచలనం కేసుగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ గొర్రెల కుంభకోణంపై ఇప్పుడున్న ప్రభుత్వము స్పీడ్ పెంచి పేద ప్రజలకు పంచాల్సిన గొర్రెల్లో కూడా వాటాలు తీసుకొని ఆ సొమ్మును సోహా చేశారనే దానిపై విచారణ జరిపి తెలంగాణలో ఉండే పేద ప్రజలకు ఆ డబ్బును పంచాలనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారండి. ఈ కుంభకోణము ఇది చరిత్రమైన కుంభకోణం అండి. ఎందుకంటే భారీ కుంభకోణం ఈ గొర్రెల కుంభకోణం అనేది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందండి. బుధవారం సోదాలు నిర్వహించింది. ఈయన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర పనిచేసిన గుండా మా రాజు కళ్యాణ్ కుమార్ ఆయనది కూడా విచారించింది. ఇంకా ముందుకు వెళుతుంది. మరి దీని మీద ఎవరెవరు హస్తం ఉంది ఏమనేది కూడా ఈ వీడి బృందం చర్చలు సోదాలు నిర్వహిస్తుంది. కాబట్టి 700 కోట్ల మళ్లింపుపై ఆరా చేస్తుంది. ఇది గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం అండి. ఈ కుంభకోణం మీద తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఏమి అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.